తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హలో సార్. హలో సార్, కుండలిని జాగృతి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా యాక్టివేట్ చేసుకున్నారా మీ చక్రాలని అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా యాడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అసలు కుండలిని జాగృతి అంటే ఏంటి? దీన్ని జాగృతి చేసుకోవడం అంత అవసరమా? అసలు ఈ కాన్సెప్ట్ అంతా ఏంటి సార్? మనకి కుండలిని అనేది ఒక టైప్ ఆఫ్ చాలా యూనివర్సల్ ఎనర్జీ. మన స్పైనల్ కార్డ్ కింద లాస్ట్ మూలాధారం కంటే కింద ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పైకి రైజ్ అయ్యి 7 చక్రాలు దాటుకుంటూ సహస్రారం దాకా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఎన్లైటన్మెంట్ వస్తుంది. కింద ఉండే శక్తిని శివుడితో కలపడం. ఓకే, సో శక్తి శివని చేరుకోవడం అనే ఒక ప్రాసెస్ అన్నమాట. కుండలిని అనేది జాగృతము చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ శక్తి ఎప్పుడూ అలా లోపల డల్గా నిద్రపోతూ ఒక టైప్ ఆఫ్ ఒక మత్తు స్టేజ్లో ఉండి, అంటే రైట్ పదం కాకపోవచ్చు బట్ అట్లాగా లోపల ఉండి దాని నుంచి మెల్లగా పైకి వెళ్ళి చాలా చక్రాస్ అన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళి సహస్రారము చేరడము ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్. దీనిలో చాలా ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఓకే, మనకి రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి చాలా కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, సిద్ధులు, అనిమాది గణమాది సిద్ధులు ఇలాగ చాలా వస్తాయి జస్ట్ బై కుండలిని యాక్టివేట్. సరే, ఈ కుండలిని యాక్టివేట్ చేసుకుంటే ఈ అనిమాది సిద్ధులు, అష్ట సిద్ధులు అవన్నీ మనకు కూడా సాధ్యమేనా? అందరికీ సాధ్యమే. ఇది ఎవ్రీవన్ బాడీ. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఎవ్రీవన్ ఈజ్ అ కంప్లీట్ పవర్ హౌస్. అందరూ చేసుకోగలుగుతారు. ప్రతి మనిషిలోనూ దైవికమైన శక్తి ఉంటుందని చెప్పే అర్థం ఏంటంటే, దీనిని మనం అర్థం చేసుకుని పైకి చేసుకోవడం ఈజ్ అ ప్రాసెస్. ఇది అంత ఈజీగా ఎందుకు కాంప్రిహెండ్ అర్థం చేసుకోలేమంటే కనిపించం. ఇది ఓన్లీ బై ఎక్స్పీరియన్స్. అండ్ ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇలా ఎక్స్పీరియన్స్లు మారుతున్న కొద్దీ ఎవరిది స్టాండర్డ్, ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అని తెలియడం కష్టమైపోతుంది. నాకు ఒకలాగా అనిపిస్తుంది. నేను ఒకరోజు పెద్ద వాటర్ ఫాల్స్కి వెళ్ళాను, కానీ ఆ రోజు ఇంట్లో నాకు బ్యాడ్ గొడవ వెళ్ళాను. పెద్ద మంచి వాటర్ ఫాల్స్ ఉన్నా కూడా నేను అంత ఫుల్గా ఎంజాయ్ చేయలేను. బికాస్ ఒక గొడవ అయ్యి నాకు ఇంట్లో డిస్టర్బెన్స్ అయ్యి వెళ్ళాను. సో అలాగా మన ఉండే స్థితిని బట్టి ఎక్స్పీరియన్స్ మారుతుంటుంది. సో ఈ పాయింట్ అర్థం కాక చాలా ఒక్కొక్క సినిమా చూసినప్పుడు మనం ఒక్కొక్కసారి కనెక్ట్ అవుతాం, కానీ కొన్ని సార్లు బాగా కనెక్ట్ అవుతాం. ట్రూ, ఇది నాకు థియేటర్లో నచ్చలేదురా, ఇక్కడ బాగానే అనిపించింది కదా అనిపిస్తుంది కూడా. మనకుండే ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ వచ్చే ఎక్స్పీరియన్స్ యొక్క ఫలితం మారిపోతూ ఉంటుంది. అందుకనే మనకి ఇలాంటి కుండలిని జాగృతం కానీ అలా చేసుకోవాలంటే ఒక ప్రాపర్ గురువు ఉండి, ఆ గురువు మన లోపల ఉండే ఈగోని అంతటిని పక్కకి తీసి దాన్ని కరెక్ట్ మార్గంలోకి పెడతారు. సో ఇంపార్టెంట్ అది. ఇది అర్థం చేసుకోలేక ఇప్పుడు అది మార్కెట్లో అమ్మేలాగా 4 రోజుల్లో కుండలిని జాగృతం చేసేస్తాం, 10 రోజుల్లో చేసేస్తాం అనేది నార్మల్లీ అయితే పాసిబుల్ కాదు. ఎంతో ప్రయత్నము చేసి మన ఋషులు మునులు గుహల్లో కూర్చుని తపస్సులు చేసి, వెలుతురు గాలి రాని ప్లేసుల్లో కూడా కూర్చుని తపస్సు చేసి అంత ఈజీగా మార్కెట్లో దొరికేటట్టయితే వాళ్ళంత కష్టపడరు కదా. ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. ఎందుకు అంటే ఈ శక్తి ఎలాగో ఉంది, దీని మీద అడ్డు పెట్టేవి ఎక్కువ ఉన్నాయి మనకి. అంటే మూలాధార చక్రం నుంచి యాక్టివేట్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. మూలాధార చక్రం తామసికం, మన కింద గుంజుతూ ఉంటుంది. కోపం వస్తుంది, సర్వైవల్ భయం వేస్తూ ఉంటుంది, ఫియర్లో ఉంటాము, రిపిటేషన్లో ఉంటాము, ఇనర్షియాలో ఉంటాము. సో మళ్ళీ అదే చేయాలని తామసిక గుణంలో ఉంటాము. అలా అవి తీసుకుంటూ వెళితే ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. చాలా మటుకు అర్థం కాని పాయింట్ అది. సరే, ఒక రకంగా చెప్పాలంటే, ఇది అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన థాట్ ప్రాసెస్లో మన పిక్చర్ వేరు, కానీ మనం చేసేది వేరు. అబ్సల్యూట్లీ, యా. సో ఈ కుండలిని జాగృతి వల్ల మనం దగ్గర అవుతామా? చాలా దగ్గర. మనకి దగ్గర అయితేనే ఇవి స్టార్ట్ అవుతాయి. లేకపోతే అంతవరకు ఏమొచ్చినా ఊరికి మన మైండ్ హాలుసినేషన్స్. రియల్ చక్ర సాధన, రియల్ చక్రాస్ ఓపెనింగ్ కానీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. దాన్ని ముందే అసెంబుల్ చేసుకుని అర్థం చేసుకుని ఆ సాధనలో ఎన్నో రోజులకి కదలదు, అసలు సడన్గా పెరుగుతుంది. సో అన్ని రోజులు ఓపికతో ఉండాలి. ఇప్పుడు నేను ఒక డిగ్రీ జాయిన్ అయ్యి డాక్టర్ అవుదామని జాయిన్ అయ్యాను అనుకోండి, ఫస్ట్ డేనే డాక్టర్ అవ్వను. 5 years ఏం చేస్తున్నారా బాబు అనిపిస్తుంది. 5th year అవగానే డిగ్రీ పేపర్ చేతిలో పెట్టడం డాక్టర్ అయిపోతాం.
సో పాయింట్ ఈజ్ ఈ 5 years కష్టము మనకు ఆ రోజు కాన్వకేషన్ జరిగి మనకు ఒక సర్టిఫికేట్ చేతిలో పెడితే ఎలా అయితే డాక్టర్ అయ్యామో అలాగని సాధన 5-6 ఏళ్ళు నడిచి దాన్ని ప్రాపర్ వేలో సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ నడిచి దెన్ ఫైనల్లీ మనకు గురువు అలా ఒక చిన్న టచ్తో మార్చేస్తాడు. దెన్ యూ కెన్ గ్రో వర్టికలీ. సో ఇందుకోసం అని చెప్పి మనకి ఎప్పుడు సాధనలు చెప్పినా కూడా ముందు గురుముఖత నేర్చుకోండి. గురువు చూస్తాడు, చెప్తాడు ఎక్కడ ఏ ప్రాసెస్ ఉందో. ఎందుకంటే కొన్ని తొందరగా మాయ ఎలా చేస్తుందంటే రాంగ్ వేలో పట్టించేది ఎక్కువ ఉంటుంది. సో మూలాధార చక్రం రాంగ్ వేలోకి వెళ్ళేసరికి వాడికి అన్ని నాకంటే ఎక్కువ లేడరా, నేనే చాలా గొప్పరా అనే ఫీలింగ్లోకి తీసుకెళ్ళి స్వాదిష్టానం వచ్చేసరికి కోరికలు. మీరు చూడండి పెద్ద పెద్ద స్వామీజీలు గురూజీలు కూడా ఒక అమ్మాయి కోసమో ఒక చిన్న ల్యాండ్ కోసమో తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ ట్రాప్స్ ఆఫ్ యువర్ చక్రాస్. అంత ఈజీగా ఉండదు. ఇంకా గ్రంథి వచ్చినప్పుడు బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి వచ్చిన బిగ్ నాట్ ఎటు వెళ్తున్నామో అర్థం కాదు. ఏంటి ఇన్ని రోజులు సాధన చేసినా నాకు ఏం అవ్వట్లేదు ఏంటి అనే ఒక దాంట్లో ఉంటాం. అవన్నీ దాటుకుంటూ వెళ్ళడానికి టైం పడుతుంది. సో ఇది అరగంటలోనో గంటలోనో చెప్పేగానే వినేసేటట్టు కాదు. ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సాధన కావాలి. అండ్ ఎక్కడ మెజర్ చేయలేని సాధన. ఇప్పుడు అట్లీస్ట్ నేను ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏదైనా చేస్తుంటే దానికి ఒక పేపరో కాగితమో ఎగ్జామ్ పెట్టడమో పాస్ అవ్వడం ఏదో ఉంటుంది. ఈ స్పిరిచువల్ మార్గంలోకి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నామో తెలియదు, భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు. అండ్ మన లోపల జరిగే ఆ చేంజెస్ని ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలియడం కష్టమైపోతుంది. అందుకే ఎక్స్పీరియన్స్ అంటాం. నేను ఒక 100 రోజులు మీతో ఒకటి ఉంటుందండి తెల్లగా, అది భలే ఉంటుందండి అని చెప్పినా నోట్లో ఇంత షుగర్ వేస్తేనే అర్థమవుతుంది మనకి, ఓ ఇది షుగర్ అంటారా అని. ఆ రుచిని యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ వితౌట్ ఎనీ ఎగ్జాంపుల్. అందుకోసం ఈ ఎక్స్పీరియన్స్ చెయ్యండి అని చెప్పాం. ఈ రోజుల్లో మనం ఎలా డైవర్ట్ చేస్తున్నారు, అంత మెటీరియలిస్టిక్. నాకు ప్రూఫ్ ఏంటి, నాకు ఇది ఉందని ప్రూఫ్ ఏంటి అనే సైడ్కి పుష్ చేస్తున్నారు. సో ఇందులో ప్రూఫ్ చేయలేము కాబట్టి తొందరగా ఎక్కదు జనాలకి. అట్లా ప్రాబ్లం వచ్చి ఈ కుండలిని జాగృతం నేను చేస్తానని ఫ్రాడ్ వాళ్ళు కానీ లేకపోతే తప్పు మార్గంలో పంపించే వాళ్ళు కానీ, సో దీన్ని ఈజీగా తెలిసేసుకోవచ్చులే అని చెప్పి ఆశపడేవాళ్ళు కానీ తప్పుదారిలోకి వెళ్ళిపోతారు. సో అందుకని ఈజీ కాదు, టైం పడుతుంది. ఇట్ టేక్స్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం. విశ్వామిత్రుడంతటి వాడికి చాలా టైం పట్టింది. ఎన్నో యుగాల తపస్సు చేస్తే కానీ కంప్లీట్ గా మన మీదే మనకి డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. ఒక్కొక్కరికి చాలా త్వరగా జరగచ్చు, ఒక్కొక్కరికి లేట్ అవ్వచ్చు. మనం ఎలా చూస్తున్నామంటే మనకి తెలిసిన లైఫ్ చూస్తున్నాం. మన జనరల్ ఏం చెప్తారంటే జన్మల నుంచి వస్తుంది. ఏదో జన్మలో ఉండి నీకు ఒక తల్లో తండ్రో గురువో దొరికి ఈ సాధన చేసుకోరా అని ఇస్తాడు. ఆ సాధనని కొన్ని రోజులు చేసి పీక్ టైంకి వచ్చేసరికి వదిలేస్తాం. ఏదో లవ్ ఫెయిల్యూర్ అయిందనో లేకపోతే ఏదో తిట్టాడనో గొడవ వచ్చిందనో ఫ్యామిలీ వదిలేస్తాం. అది క్యారీ ఆన్ అవుతుంది. నెక్స్ట్ జన్మలో మనకు మళ్ళీ అలాంటి గురువు తగిలి మనకు ఒకసారి నువ్వు శక్తిపాతం ఇచ్చో లేకపోతే ఒక యాక్టివేషన్ చేసో ఇస్తే మళ్ళీ అక్కడి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో మనం ఏమనుకుంటాము, చాలా టైం పడుతుందేమో అనుకుంటాం, కానీ మనం చాలా జర్నీ చేసి వచ్చాము ఇక్కడికి. సో ఈ జర్నీని అర్థం చేసుకోకపోతే మనకెప్పుడు వాళ్ళకి తొందరగా అయిపోయింది, నాకు టైం పడుతుంది ఏంటి అనే కంపారిజన్లో వస్తాం. నిజానికి ఎన్నో జన్మల ట్రావెల్ ఇది. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట ఇది, నువ్వు ఈ ఒక్క జన్మే నీకు గుర్తుంది, నాకు నీ అన్ని జన్మలు గుర్తున్నాయి, నీతో పాటు మన ఇద్దరం కలిసే జర్నీ చేస్తున్నామని. సో దట్ ఇంపార్టెంట్ లాజిక్ని మిస్ కాకుండా ఎవరికి ఏం యాక్టివేషన్ జరుగుతుంది కాదు, నీ సాధన చాలా ఎంత స్ట్రిక్ట్గా ప్రాపర్గా. ఇందులో ఇంకొక మాట చెప్తాను, దట్ గురువుని అంచనా వేయకండి. గురువు చెప్పింది చేయగలిగితే మనస్ఫూర్తిగా చేయండి. అది తప్పుదారి పట్టించే గురువు అయితే గురువుకి పాపం. మీరు ఒక రైట్ మార్గంలో గురువుని ఫాలో అయ్యి ఆయన ఇచ్చిన మంత్రము ముద్ర ఆ యొక్క సాధన ప్రక్రియని మనస్ఫూర్తిగా చేయండి. నిజంగా సార్, నేను మొన్న మీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఆ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మనలో మనకే తెలియని ఒక కొత్త లోకం కనిపిస్తున్నట్టుంది నాకైతే. చాలా బాగుంటుంది అది. దాన్ని ఎక్స్పీరియన్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళితే నిజంగా కూడా ఒక గురువు ఒక్కసారిలా మనకు ఒక మెథడ్ ఇచ్చాక ఆ మెథడ్ని వదలకూడదు. దాన్ని పట్టుకుని సాధన చేస్తే అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. అండ్ అది ఇంత బాగుంటుందంటే మీరు అన్నారు కదా, ఇది అంత అవసరమా మనం కుండలిని జాగృతం చేసుకోవడం అని. ఎన్నో జన్మలు తిరిగి ఇవే ప్రాబ్లమ్స్, ఏదో తినడము, ఫ్యామిలీలో గొడవలు, డబ్బులు, ఆస్తి, ఇవే ఉంటాయి. దీన్ని దాటి దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ టు హ్యూమన్ లైఫ్. ఎన్ని ఉన్నా బాడీ అక్కడే ఉంది, లంగ్స్ అక్కడే ఉన్నాయి, చుట్టూ గాలి ఉంది, మనం కూరిన లోపలికి పెట్టి ప్రాణం పోయాక లేవడు.
గాలి ఉందిగా, గాలి పీల్చుకో అన్న పీల్చుకోలేడు. ఆ ప్రాణము అనే శక్తిని మనం తెలుసుకోలేనన్ని రోజులు ఎంత బ్రతికేం లాభం? ఓ రోజు అదే పెద్ద బంగ్లాలో అక్కడే పడుకుంటాం, చుట్టూ గాలి ఉంటుంది, చుట్టూ నీ మనుషులు ఉన్నారు, చుట్టూ అన్నీ ఉన్నాయి, నీ కళ్ళు ఉన్నాయి, లంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రాణం లేదు. దాన్ని తెలుసుకుని తీరాలి ప్రతి మనిషి యొక్క పని. అందుకే మనకి ఇంత సాధన, ఇంత ప్రక్రియ చేశారంటే ఆ లాజిక్ తెలుసుకోకుండా నువ్వు బ్రతికేం లాభం? దట్ ఏదో వచ్చింది, నువ్వు వచ్చావు, ఏదో వెళ్ళిపోయింది, నువ్వు అన్నీ ఉన్నా అక్కడే పడిపోయావు. ఏంటది? ఆ ప్రాణము ఏంటి అనేది తెలుసుకుని తీరాలి. ఆ ప్రాణాన్ని డైరెక్ట్ చేసి కుండలిని జాగృతం చేసి ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకోవాలి. సో దట్ వే యువర్ లైఫ్ విల్ ఫాలో ఏ ప్రాసెస్. లేకపోతే డబ్బు ఉంటే సంతోషంగా కొన్ని రోజులకి ఆ కొనుక్కునే కంఫర్ట్స్ కొనుక్కోవచ్చు, బట్ ఆఫ్టర్ దట్ వాట్? ఏదో రోజు వచ్చాక యూ హ్యావ్ టు ఫేస్ దిస్. ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోతున్నాను? అసలు ఏదో రోజు వస్తుంది మన కళ్ళ ముందుకి. ఎందుకు వచ్చావు, ఎందుకు సంపాదించావు, ఎందుకు అక్కడెక్కడెక్కడ ల్యాండ్లని ఆ పేపర్లన్నీ బీరువాలో దాచిపెట్టుకున్నావు, తర్వాత ఎటుపోతున్నావు అనేది ఏదో రోజు మన ముందుకు వస్తుంది. ఈ రోజుల్లో నేను లాజికల్గానే ఆలోచిస్తాను అనుకున్నా, మళ్ళీ జన్మెత్తి ఆ క్వశ్చన్కి రావాల్సిందే. అక్కడికి వచ్చి వై యామ్ ఐ డూయింగ్ దిస్? ఎందుకు పుట్టాను, ఎందుకు తినేస్తున్నాను, ఎందుకు పెరిగి, ఎందుకు సంపాదిస్తున్నాను, ఎందుకు చచ్చిపోతున్నాను అనేది మనకి తెలియడానికి డెఫినెట్లీ విల్ సీ. ఓకే, నేను దీన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఏదో బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్తాడు. డైవర్ట్ చేసుకుని ఎంత ట్రై చేసినా వన్ ఫైన్ డే ఇట్ విల్ కమ్. ఓ బెడ్ మీద కూర్చుని ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోతున్నాను, ఎటు వస్తున్నాను, ఎటు వెళ్తున్నాను, దెన్ యూ విల్ రియలైజ్ అరే చాలా టైం వేస్ట్ చేస్తున్నాను. అందుకే మేము ఎప్పుడు చెప్తాం, చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేయండి ప్రాసెస్. సో దట్ ఏ లైఫ్లో ఏ సమస్య కూడా నీకు అంటుకోదు అసలు. యు ఆర్ గ్రోన్ అబౌవ్ ఇట్. వెన్ యూ హ్యావ్ గ్రోన్ అబౌవ్ ఇట్, తెలియకుండానే అన్నిటినీ డీల్ చేసే శక్తి వస్తుంది. ఎంతోమందికి మీరు సాల్వ్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది. జస్ట్ యువర్ ప్రెజెన్స్ విల్ సాల్వ్. తెలుసా, మీరు వచ్చారండి మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, మీరు వచ్చారండి మా జీవితం బాగుపడింది, అంత పాజిటివిటీ జనరేట్ అవుతుంది. అబ్సల్యూట్లీ. మీరు ఎవరో టెన్షన్ పడుతున్నారు, వరీ పడుతున్న వాళ్ళు వస్తారు మా దగ్గర, కూర్చోండి, చాలా బాగుందండి. బికాస్ వెన్ యూ జనరేట్ యువర్ ఆరా వెల్, యూ జనరేట్ యువర్ శక్తి, ఆ కుండల్ని మీరు కరెక్ట్గా యాక్టివేట్ చేసుకుంటే అలా హీల్ అయిపోతాయి. పీపుల్ విల్ గెట్ హీల్డ్. ఓకే, సో అది చేసుకోవడానికి ఈ శక్తి మీ లోపలే ఉంది. పోనీ ఎక్కడికో బయటకు వెళ్ళి వెతకాల్సిన పనిలే, మీ లోపలే ఉంది. కాబట్టి ఎవ్రీ వన్ మస్ట్ ట్రై దిస్. అందుకే పెద్దవాళ్ళు కొంతమంది అంటుంటారు, మీ లోపల ఒక ప్రపంచం ఉంది, దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అని చెప్పి. అబ్సల్యూట్లీ, మన లోపలే ఉంది అంతా. అంతర్యామి, ఇది నిజం, ఎంత లోపలే ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. లోపలని ప్రతి వ్యక్తి ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి. ఆ మైండ్ అనే మాయని ఆపి ఆ లోపల జరుగుతున్న బ్యూటీని అబ్జర్వ్ చేయాలి. నేనైతే పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీ క్లాస్లోనే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. నాకు బ్యూటిఫుల్గా అనిపించింది ఆ 5 days కూడా. తర్వాత కూడా మీరు ఇచ్చిన చాంటింగ్ ఇచ్చారు కదా, మెడిటేషన్ ఆడియో, దాన్ని పెట్టుకొని చేస్తుంటే నాకు అన్ని థింగ్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యాయి. నేను ఏదైనా చెయ్యాలనుకున్నా దానికి తగ్గట్టుగా నా మైండ్ క్లారిటీతో పనిచేయడం స్టార్ట్ అయింది నాకైతే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్.